ఇప్పుడు ఊరికే లైట్గా మాట్లాడింది మళ్ళీ మాట్లాడతాను రేపు 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 నంద్యాలకు వస్తే గణేష్ పిల్లలు మీరు చాలా మీరే పడతారంట ఫోటోలో మీరే పడతారు దాని మీద చక్రపాణి రెడ్డి నంద్యాల చక్రపాణి రెడ్డి రేపు మీటింగ్ పెడతాం ఆడ అన్ని విషయాలు ఆయన మాట్లాడతాడు మేము మాట్లాడతాం రేపు మాట్లాడేస్తాం ఆడ అన్ని విషయాలు మేము అందరం మారాలి ముందు మేము మారితే అందరినీ మార్చడానికి అవుతుంది ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం బాబు పాలిటిక్స్ గవర్నెన్స్ వ్యవస్థలు సర్వనాశనం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు వికృత రూపం అనే పరిస్థితి కూడా మనం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఇవన్నీ కూడా ఎవరైతే కమిషన్లకు సహకరించకపోతున్నారో అటువంటి ఉద్యోగ అధికారులపై కూడా రెడ్ బుక్ను ప్రయోగించే పరిస్థితి మంత్రి అచ్చెన్నాయుడే చేయడం జరిగింది. అంటే బదిలీ చేసి అనుభవం లేని ఒక జూనియర్ అవినీతి వ్యవహారాలన్నీ కొనసాగిస్తే వైనం ఈరోజు మనం చూడడం జరుగుతుంది. అంటే అచ్చెన్నాయుడు చెప్పినది ఇనలేదని జీఎంను వాళ్ళందరినీ కూడా రామ్మోహన్ అని అతన్ని ట్రాన్స్ఫర్ చేసి అతని ప్లేస్లో జూనియర్ అతన్ని కూడా తీసుకొని వచ్చి చేసిన పరిస్థితి. అంటే ఈరోజు ఏ విధంగా పరిపాలన ఉందనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడుతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. పొలిటికల్ గవర్నెన్స్ కానీ రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి ఈరోజు రాష్ట్రంలో చేరిందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఈ 15 సంవత్సరాల పరిపాలనలో వ్యవస్థలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు నేతలందరూ కూడా సర్వనాశనం చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తాం. ఒకవైపు ప్రతిపక్ష నాయకుల సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెట్టినా వాళ్ళని మనం చూసినాం. ఒక 8 నెలల నుంచి ఒక్కొక్కరి మీద ఒక కేసులోనే ఇక్కడ ఒక కేసు పెడితే ఇంకొక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి మొత్తం సోషల్ మీడియా వాళ్ళందరినీ పోస్ట్ పెట్టలందరినీ హరాస్మెంట్ చేసి ఇంకా లాస్ట్కు తెలుగుదేశం పార్టీతో గత తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వాళ్ళ మీద అంటే ఆపోజిట్ నాయకులకు వాళ్ళకి ఎదురు పార్టీ నాయకులు పోస్టింగ్ పెట్టినా ఏం పెట్టినా కూడా వాళ్ళను తీసుకుపోయి కొట్టడము లేకుంటే తీసుకుపోయి బెదిరించే పరిస్థితి ఈరోజు మనం చూడడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో జైలు శిక్ష అనుభవించిన రౌడీ షీటర్ శ్రీకాంత్కు టీడీపీ ఎమ్మెల్యేలే ఒక మంత్రి వాళ్ళకు పెరోల్ ఇప్పించిన పరిస్థితి మనం అందరం కూడా చూడడం జరుగుతుంది. ఇప్పుడు శ్రీకాంత్కు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సిఫార్సు లెటర్లతో హోంశాఖ మంత్రి అనిత పెరోల్ మంజూరు చేయడం జరిగింది. అంటే టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు అధికారులు శ్రీకాంత్ నేర కార్యకలాపాలకు కూడా వాళ్ళందరూ కూడా సహకరించే పరిస్థితి ఈరోజు మనం చూడడం జరుగుతుంది. ఇవన్నీ చూసి ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తెలుగుదేశం నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మా ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది కూడా వాళ్ళ ఆలోచన. మా ప్రభుత్వంలో కనీసం తెలుగుదేశంలో ఎక్కడన్నా కానీ చాలా వరకు తెలుగుదేశం నాయకులను ఎక్కడ కూడా తప్పు లేకుండా మాత్రం తప్పు చేసింటే వాళ్ళ అధికారులను యాక్షన్ తీసుకోమని చెప్తూ వచ్చినాం తప్ప పొరపాటున కూడా కక్ష సాధింపు చర్య అనేది మాత్రం ఎవ్వరి మీద ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్య లేని పరిస్థితి. ఆ రోజు ఏదైనా చిన్న వ్యవసాయం గురించి దాన్ని మాట్లాడితే ఆ రోజు తెలుగుదేశం నాయకులు మాట్లాడితే ఆ రోజు జగనన్న గవర్నమెంట్లో మనం రైతు భరోసా కేంద్రాల్లో మందులు ఇచ్చిన ఘనత మాది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఊళ్ళో కూడా రైతులకు అందరికీ కూడా
ఈ మన ఊళ్ళో రైతు భరోసాలు ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు రైతులకు అందరికీ కూడా పంట నష్టపరిహారం రావడానికి కానీ, లేకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ, లేకుంటే మందులు ఇవ్వడానికి కానీ, విత్తనాలు ఇవ్వడానికి కానీ, వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి కానీ మనం రైతు భరోసా కేంద్రాలు పెట్టడం. ఆ కేంద్రాల వల్లనే అంతకుముందు ఇన్పుట్ సబ్సిడీ మొత్తం అంతా కూడా రైతులకు పంట కాలం అయిపోయే లోపలనే ఒకవేళ పంట సరిగ్గా పండకపోతే వాళ్ళకు మనం ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత ఆ రోజు మనం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఒక్కసారి వాళ్ళందరూ కూటమిలోనే నాయకులందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, ఎలక్షన్ల ముందర మీరు ప్రజల ముందర ఏం మాటలు మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు అనేది కూడా ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఇస్తూ ఈ సూపర్ 6 పథకాలన్నీ నేను అమలు చేస్తాను, మీరు జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నగా నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఆ పథకాలతో పాటు కూడా ఈ సూపర్ 6 పథకాలు వచ్చి ఎంతమంది పిల్లలు ఇంటర్ చదువుతా అంతమంది కూడా తల్లికి వందనం వస్తుంది. రైతు బంధు కింద మొత్తం 20,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాకుండా మొత్తం అది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కలుపుకొని నేను వాళ్ళు ఇచ్చేది కాకుండా 20,000 డబ్బులు ఇస్తానని చెప్తే రైతులందరూ నమ్మడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు కూడా 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికీ కూడా నెలకు 15,000, సంవత్సరానికి 18,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇచ్చే ఆసరా, చేయూత ఆ డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు వస్తాయి, ఇంకా మేము ఆర్థికంగా బాగా బలపడవచ్చు అనే ఉద్దేశంతో పాపం అక్క చెల్లెళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు నమ్మి చంద్రబాబు నాయుడు ఓటేయడం. ఒక ఫండ్ క్రియేట్ చేసి అక్కడి నుంచి మొత్తం కొనుగోలు చేసే పని. ఈ రోజు వరకు కూడా పొగాకు ఉంది, ఇంకా రైతుల దగ్గర చాలా ఊళ్ళలో పొగాకు అమ్ముకోలేని దుస్థితిలో ఈరోజు మనం చూస్తున్నాం. ఇంకా రైతులు కూడా పొగాకు కూడా అంటే పండించిన పంటకు కూడా అమ్ముకోలేని దుస్థితి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలందరూ. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఈ టంగుటూరు కానీ, లేకుంటే గుంటూరు మిర్చి యార్డు కానీ, ఇవన్నీ కూడా చిత్తూరు మామిడి రైతుల కోసమైనా కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత అంతో ఇంతో వాళ్ళలో చలనం వచ్చి చేయగలిగినారు తప్ప, కానీ వాళ్ళకి సొత్తాగా ఈ రైతులకు వీళ్ళకి చేయాలనే పరిస్థితి ఏ రోజు కూడా లేని పరిస్థితి. కేవలం మేము మోసం చేసాం, ఓట్లు వేయించుకున్నాం, అయిపోయింది, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత చూసామనే పరిస్థితిలో ఈరోజు కూటమి నాయకులు అందరూ కూడా ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు ఎవరైనా, మేమైనా ఇంకొకరైనా తెలుసుకోవాల్సిందే, ఎవరికి అధికారం శాశ్వతం కాదు. అధికారం అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఏమన్నా చేస్తే అదే పరిణామం మళ్ళీ మనకు సీన్ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఈరోజు చేసిన పని ఖచ్చితంగా నెక్స్ట్ మనం కూడా అనుభవించాల్సిన అవసరం వస్తుంది. అందుకే రాజకీయ నాయకులు మనం అందరం కూడా ప్రజలు మనకు ఓటేసి గెలిపించిన తర్వాత ప్రజలకు న్యాయం చేయడానికి, ఏదైనా మనం చేతనైతే మంచి పని చేయడానికి, కానీ ఇట్లా రెడ్ బుక్ రాజ్యాంగము, మేము మొత్తం మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, పోలీసులను మా ఇష్టం వచ్చినట్టు మేము ఇట్లా చేసుకుంటాము, వాడుకుంటాము, మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు మా చెప్పు చేతుల్లో ఉండాలని ఉంటే మాత్రం రాబోయే కాలంలో చాలా పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఏమి చేసినా, ఎంతమందిని బెదిరించినా, ఇంకొకటి చేసినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ జగనన్న సైనికులుగా గట్టిగా ఉంటాం తప్ప పొరపాటున కూడా ఏ దానికి కూడా భయపడే ప్రసక్తి లేనే లేదు. ఖచ్చితంగా మొత్తం అన్ని దానికి కూడా అడ్డం నిలబడి ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగడానికి మా వంతు మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఈ రైతుల యూరియా విషయం అయితేనేమి, కొంతమంది అధికారులు మనం నిన్ననే శ్రీశైలం దాంట్లో చూసాం, అటువంటి అధికారుల మీద ఖచ్చితంగా పోలీసులు మాత్రం కేసు పెట్టాలని మేము కోరుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం ఏదో కంటి చూపు చర్యగా కాకుండా మళ్ళీ ఒకసారి అధికారుల మీద ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉంది. కాబట్టి మీరు కూడా కనీసం పోలీసు నట్టేట అందరినీ కూడా మంచిగా. ఈరోజు టీచర్లు అందరూ రోడ్లు ఎక్కారు, ఆ రోజు ఏందో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అన్యాయం చేస్తున్నాడని. ఇప్పుడు టీచర్లను, ఉద్యోగస్తులందరూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం మీకేమి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీకు చేసే సాయం ఏందో మీరు ఒకసారి చెప్పమని మొత్తం అధికారులందరినీ కూడా అడగడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇవి డబ్బులు ఇవ్వలేదని చెప్పి
ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు ఏదం లేదు. అంటే ఏ విధంగా మీరు మోసపోయినారనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే ఘోరమైన పరిస్థితి. ఈరే దొరకక రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు మా ప్రభుత్వంలో ఈరే ఎక్కడ కావాలంటే అక్కడ అవసరం అనుకుంటే ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రాల్లో బుకింగ్ చేసుకుంటే 2 రోజులలో మేము మందులు ఇచ్చిన ఘనత ఆ రోజు మాది. మీరు ఈ రోజు కనీసం మార్కెట్లోకి పోయి మా ఫర్టిలైజర్ షాపులో యూరియా అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో ఉండడం జరుగుతుంది. అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం అంటే ప్రజలను మభ్య పెట్టడానికి ఓట్ల కోసం మాత్రమే మాటలు, ఓట్లు అయిపోయి గెలిచిన తర్వాత ఆ మాటల గురించి ఆలోచన చేయాలనేది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవ్వరు కూడా ఆలోచన చేయలేని పరిస్థితి. రైతులందరినీ కూడా నేను కోరేది ఒకటే, మీరు ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీకు ఎన్నిసార్లు ఇన్సూరెన్స్ డబ్బులు పడినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర మీకు లాస్ట్కు మీకు మందులు కూడా దొరకని పరిస్థితి ఈరోజు చూడడం జరుగుతుంది. మీరందరూ కూడా ఒక్కసారి రైతు సోదరులారా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. రైతు బాంధవుడుగా రాజశేఖర్ రెడ్డి, ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి రైతుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గిట్టుబాటు ధర ప్రతి ఒక్క రైతుకు కూడా పంట పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించిన పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టైంలో మనం చూడడం జరిగింది. ఇప్పుడు కార్యకర్త చేసినవి, ఎమ్మెల్యే చేసినవి ఆయా తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. ఇప్పుడు కింద ఇంకొకరు స్టార్ట్ చేసి ఇంక వీళ్ళ కార్యకర్తలు ఎందుకు ఇంకా డైరెక్ట్గా మేమే ఫీల్డ్లోకి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా మేమే హీరోయిజం చూపిస్తే బాగుంటుంది, వేరే వాళ్ళు చూపించేదానికంటే మా హీరోయిజం అయితేనే బాగుంటుందని వాళ్ళందరూ ఆ స్టేజ్లోకి వచ్చినట్టు ఉండడం జరుగుతుంది. పోలీసు వాళ్ళే చర్యలు తీసుకోవాలా. ఖచ్చితంగా చట్ట ప్రకారం చట్ట పరిధిలో ఏ విధంగా మనం ఏం యాక్షన్ తీసుకోవడానికి చట్ట పరిధిలో ఉండేది అవన్నీ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఆ చర్య తీసుకోవాలనే మనం పోలీసులను కోరడం జరుగుతుంది. ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎట్లా ఉందంటే అధికార పార్టీలో ఉండే వాళ్ళకు వాడు లీడర్ స్థాయి కానీ ఇంకొకటి కానీ చూసే పరిస్థితి లేదు. వాళ్ళకు మాత్రం ఎస్కాట్ చేయొచ్చు. ప్రతిపక్షంలో ఉండేటోళ్ళకి ఎంత ఇబ్బంది ఉందని ఎస్కాట్ కావాలనుకున్నాను కూడా దానికి నానా కారణాలు చూపించి ఎస్కాట్ ఇవ్వకుండా చేసిన పరిస్థితి ఈరోజు పోలీస్ వ్యవస్థ ఈ విధంగా తయారైపోయింది. అంటే అందరికీ ఒకటే విధంగా న్యాయంగా ఉండాలనేది ఆలోచన చేయడం లేదు, కానీ వాళ్ళకి కావాలనుకునే వాళ్ళకు మాత్రం సపోర్ట్ చేయొచ్చు. అవతల వాళ్ళకి ఏం చేయకూడదు అనుకునే వాళ్ళకు మాత్రం ఏం కావాలంటే అవన్నీ తయారు చేసే పరిస్థితులు పోలీస్ వ్యవస్థ ఈరోజు ఉన్నాయి. అంటే ఏం వ్యవస్థలు ఇవన్నీ మారింది మాత్రం ఎవరైనా ఏం చేయలేము. ప్రభుత్వంలో మనం చూసే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బరి తెగించి అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. వాని పొరపాటును కూడా నియంత్రించడానికి చంద్రబాబు నాయుడు ఏం మాత్రం కూడా సపోర్ట్ చేయడం లేదు. ఇదే జరిగేదా అనేది ఆలోచన చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు కూడా. ఇంకా చూస్తే మనం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరినైనా కానీ కూడా ఈ 15 నెలల రాష్ట్రం దారుణాలు చంద్రబాబు నాయుడు వికృతి అన్నీ కూడా మన పత్రికలన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఇప్పుడు అచ్చెన్నాయుడు మీద డైరెక్ట్గా అచ్చెన్నాయుడు వేధింపులకు సిఎస్కు ఏపీ ఆగ్రో రాజమోహన్ అనే అతను డైరెక్ట్గా ఒక లెటర్ నాకు ఇబ్బంది అయిపోతుంది, నేను సెలవు మీద వెళ్ళిపోతాను, నాకు పోవడానికి పర్మిషన్. అంటే ఈ రెడ్ బుక్ అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుంది అనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అచ్చెన్నాయునికి ఈ అవినీతి వ్యవహారం అనేది ఇంతకుముందు కూడా గవర్నమెంట్లో అంతకుముందు కూడా ఈఎస్ స్కామ్ల కింద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి అవినీతి మంత్రులను పెట్టుకొని ఏ విధంగా పరిపాలన చేయగలమో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించమని చేయడం జరిగింది. ఇంకా మనం చూసాం ఇంకా కర్నూలు జిల్లాలో ఇప్పుడు నిన్న ఒక ఎమ్మెల్యే లాస్ట్ ఫారెస్ట్ అధికారులనే అందరినీ కూడా దౌర్జన్యంగా తీసుకుపోయి వాళ్ళ వెహికల్లో తీసుకుపోయి తిప్పడం మనం చూడడం జరిగింది. అంటే ఏ స్టేజ్లో పరిపాలన జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. న్యాయంగా ధర్మంగా
ఒకవేళ అధికార పార్టీ అయితే అంతో ఇంతో సపోర్ట్ చేయండి. మిమ్మల్ని ఏదో మామూలుగా అధికార పార్టీ కాబట్టి ఎవరికైనా కూడా కొద్దిగా ఉండదు మేము అధికార పార్టీ అనేది. అంతో ఇంతో వాళ్ళకు ఒకవేళ కొద్దిగా ఫేవరిజం ఉంటే పూర్తి వన్ సైడ్ మాత్రం ఇంతకుముందు అన్ని ప్రభుత్వాలు చూసినాం. ఒకవేళ అంతో ఇంతో అధికార పార్టీ వాళ్ళకు కొద్దిగా ఏదో కానీ ఫేవరిజం చూపించినా కానీ దాంతోపాటు ప్రతిపక్షంలో కూడా ఇది అన్యాయం అనుకునే కాడ మాత్రం ఖచ్చితంగా అధికారులందరూ కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి. అటువంటి పరిస్థితి చూడండి. ఇట వన్ సైడు మీరు తెలుగుదేశం నాయకులు చెప్తే ఏం చెప్తే అది చేసే పరిస్థితి మాత్రం మంచి పద్ధతి కాదు. మీరు మళ్ళా అధికారులందరూ కూడా మళ్ళా ఎవరి దగ్గరైనా ఉద్యోగాలు చేయాల్సిన అవసరం మీకు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా న్యాయంగా ఉద్యోగాలు చేయమని కోరుకుంటూ ఈ రైతులకు యూరియా విషయం అయితేనే కొంచెం తొందరగా ఖచ్చితంగా వాళ్ళని రైతులకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ఈ కిడ్నాప్లు ఇవన్నీ కూడా మానుకుండే పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా ఎవరికైనా కూడా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరు కూడా స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఉంది. అంత మాత్రాన వాళ్ళ మీద పోస్టు పెట్టినాం వీళ్ళ మీద పోస్టు పెట్టినాం మేము అందరినీ కూడా అరెస్ట్ చేస్తాం మేము బెదిరిస్తామంటే మాత్రం ఎన్ని రోజులు ఇటువంటి రాజ్యాంగం నడచదు. మీకు కూడా అదే తలకాయ పెట్టదు. మీరు అందరూ కూడా ఒకసారి మన రాజకీయ నాయకులు అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం కూడా ప్రజల కోసం పనిచేసే విధంగా ఉండాలని కోరడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను కూడా వేధింపు ఎక్కువైపోయింది. ఇంకా మనం ఎక్కడ చూసినా కూడా ఈ మహిళలు ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మనం చాలా మీడియాలో కానీ ఇంకొకసారి మనం చూడండి. ఒక దళితురాలైన శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీ ప్రిన్సిపాల్ ఆమెను సామ్యన ఆముదాల వరుస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధిస్తున్నారు అనేది కూడా ఆమె లాస్ట్కు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వేధింపులకు వాళ్ళ పార్టీ ఆమెనే ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అంటే ఆమె ఏదో వీడియోలు బయట పెట్టింది ఆమె అంతా కూడా చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఆమెను కూడా ఆమె లాస్ట్కు పోలీసులు వేధింపులు తట్టుకోలేని పరిస్థితిలో ఆమె ఉండడం జరుగుతుంది. చూపిస్తారా పగులు చూపిస్తారా? అట్లా కాదప్పా. ఎవరు నువ్వు డైరెక్ట్ లైవ్ లో పట్టుకొని వాళ్ళ మీద యాక్షన్ చట్టానికి ఇప్పుడు నువ్వు రైట్ ఓకే నువ్వు తీసుకుంటావు నువ్వు వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలా. వాళ్ళ డిఎఫ్ అంటాడు కన్సర్వేటర్ అంటారు వాళ్ళ మీద చెప్పి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకో. లేకుంటే డబ్బులు ఇచ్చే దాంట్లో ఫోటో తీసి మొత్తం ఎవరన్నా డబ్బులు ఇచ్చేటోళ్ళు ఫోటో తీసి పెట్టి మొత్తం దాని మీదనే పెట్టి వాళ్ళని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు కదా. చట్టం ఎందుకు ఉంది? వీళ్ళని అందరూ కూడా వాళ్ళ వెహికల్లోనే ఈయన మొత్తం ఇప్పుడు వాళ్ళ వెహికల్లో పోయి మొత్తం శ్రీశైలం అంతా తిప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు డబ్బులు ఏ టైంలో మన రాత్రి పిలిపించి దండించే అధికారం ఉంది.